హాయ్ వెల్కమ్ టు ఐసీ అకాడమీ. సో ఇక్కడ మనం స్క్రీన్ పైన చూడొచ్చు 25,000 క్వశ్చన్స్ ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మనకు మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించి. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ కావచ్చు లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా కావచ్చు. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఈసెట్ ఎగ్జామ్ కానీ, గేట్ కానీ, లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ, లేదంటే ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నారు, మీరు మెకానికల్ స్టూడెంట్ అయితే ఇంకా మీకు 100% యూస్ఫుల్గా ఉండే టెస్ట్ సిరీస్ అండి ఇది. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఆర్ఆర్బీ, జేఈ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీకి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నారన్నా కూడా ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనం 143 టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ అన్ని టాపిక్స్ పైన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుంచి ఐసీ ఇంజనీర్ తర్వాత అన్ని టాపిక్స్ పైన కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ పైన డిఫరెంట్ టాపిక్స్ పైన, సిలబస్ పైన మనకు అంటే మెటాలజీ కానీ, హీట్ ట్రాన్స్ఫర్ కానీ, రిఫ్రిజరేషన్ పైన కానీ అన్నిటిపైన కూడా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన క్వశ్చన్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఏది కరెక్ట్ ఆన్సర్, ఎందుకు కరెక్ట్ ఆన్సర్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా దొరుకుతుంది. కాబట్టి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి పర్చేస్ చేస్తే ఇంకా రీజనబుల్ ప్రైస్తోనే ఉంది ఇది అవైలబుల్లో. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, లేదంటే ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా ఆల్ స్టేట్ పిఎస్సీస్ ప్రిపేర్ అవుతున్నా, ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 163 టెస్ట్ సిరీస్ ఉన్నాయి మనకు. అంటే మాక్సిమం వరకు మీకు ఎంత అయితే నీడ్ ఉందో అంతకంటే కూడా ఎక్కువ మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయడం అంతే. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, ఎందుకు మిస్టేక్ అయింది, ఎక్కడ మిస్టేక్ అయింది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుంది కాబట్టి దాంట్లో. సో మీకు ఈజీగా రివిజన్ అవుతుంది. మీరు టెక్స్ట్ బుక్ పట్టుకొని నోట్స్ పట్టుకొని ప్రిపేర్ అవుతా పోవడం. సో అది ఒక షాలో రీడింగ్ అంటాం దాన్ని. అంటే మీరు ప్రిపేర్ అవుతా పోతా అంటారు, మర్చిపోతా వస్తుంటారు. అలా కాకుండా ఈ టెస్ట్ సిరీస్ వల్ల మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే, మీరు మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ ఎందుకు చేశారో కింద ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో అది చూసి మీరు ఓకే మన మిస్టేక్స్ ఇవి జరుగుతున్నాయని చెప్పి దాన్ని రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మన వీకర్ సెక్షన్ని కూడా మనం స్ట్రాంగ్గా మార్చుకునే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. గేట్కి సంబంధించి కానీ, ఐఏఎస్ కానీ, డిఆర్డిఓ కానీ, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కానీ, మోడల్ క్వశ్చన్స్ కానీ ఒకటే అని కాదు. మీరు మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసిన 25,000 పైన క్వశ్చన్స్ ఉన్నాయి ఎంసీక్యూస్ క్వశ్చన్స్. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడమే లేట్ అంతే. కాబట్టి మిస్ చేసుకోదండి ఆపర్చునిటీ. మెకానికల్ వాళ్ళకి మాత్రమే ఇది. ఎందుకంటే ఇది ఫస్ట్ మనం ఈ కోర్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిమైనింగ్ బ్రాంచెస్ కూడా మనం ప్లాన్ చేద్దాం ఫర్దర్గా. ఇప్పుడైతే కనుక ప్రజెంట్ మెకానికల్ వాళ్ళకి జస్ట్ 499 రూపీస్, అంటే 500 రూపీస్కి మాత్రమే మనకు అవైలబుల్లో ఉంది. చూడొచ్చు మనం 25,000 క్వశ్చన్స్. సో మీకు ఏ ఎగ్జామ్ అయినా కూడా 1 year వ్యాలిడిటీతో, మరి ఒక 1 month 2 months కాదు, 1 year వ్యాలిడిటీతో జస్ట్ 500 రూపీస్తో వస్తుందండి. ఇంకా ఇంతకంటే బెస్ట్ ప్రైస్లో మనకి ఎక్కడ దొరకదు. కాబట్టి మీరు మిస్ చేసుకోదండి. ఈ 500 రూపీస్ కూడా లిమిటెడ్ డేస్ మాత్రమే ఉంటుంది. మేము ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిమిట్ అనుకుంటాం కదా, ఇంతమంది పర్చేస్ అయిపోయిన తర్వాత, ఇంతమంది కొన్న తర్వాత దీన్ని మనం తీసేద్దాం అన్నట్టుగా. సో ఆ లిమిట్ వరకు పెట్టుకున్నాము. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిస్ కాకుండా ఈ ఆపర్చునిటీ అయితే ఇంకా యూజ్ చేసుకోండి, ఓకేనా. సో మెకానికల్ వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు ఇది. కాబట్టి మిస్ చేసుకోవద్దని. మీరు ఈసెట్ ప్రిపేర్ అవుతున్నా, లేదు మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా మీరు మెకానికల్ స్టూడెంట్ అయితే కనుక డిఫాల్ట్గా ఏం ఆలోచించుకోకుండా కోర్స్ అయితే తీసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.